హాయ్ అండి. ఈరోజు మినీ వ్లాగ్‌లో ఎండు రొయ్యలు, కోడిగుడ్లు పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా రొయ్యల్ని నార్మల్ వాటర్ కంటే కూడా కొంచెం గోరువెచ్చటి వాటర్‌తో క్లీన్ చేసుకున్నట్లయితే రొయ్యల స్మెల్ అన్నది అంతగా రాదండి. చాలామంది ప్రతి కర్రీలోని కూడా ఎండు రొయ్యలు అడ్డు కింద వేసుకుంటారు. ఆ స్మెల్ వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుందని. కానీ కొద్దిమందికి ఆ స్మెల్ అన్నది అంతగా ఇష్టం ఉండదండి. అలాంటి వాళ్ళు ఇలా గోరువెచ్చటి వాటర్‌తో క్లీన్ చేసినట్లయితే మరీ స్మెల్ అన్నది రాకుండా ఉంటది. ముందుగా బాండీలో కర్రీకి సరిపడగా ఆయిల్ పెట్టుకొని అందులో కొంచెం పసుపు వేసి గుడ్లను బాగా ఫ్రై చేసుకోవాలండి. గుడ్లు ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్‌లో రొయ్యలను కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్, రొయ్యలు వేసుకుని మన ఇష్టానికి తగ్గట్టుగా బెండకాయ కానీ, ములక్కాడ కానీ వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఉప్పు, కారం, పసుపు వేసుకుని చింతపండు వాటర్ వేసుకుని 10 మినిట్స్ బాగా ఉడికించుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు ఎండు రొయ్య